హాయ్ అండి. ఇవాళ మీకు నేను ఈజీగా చేసుకునే సింపుల్గా చేసుకునే చామదుంపల వేపుడు మీకు చూపించేస్తాను. ఇవాళ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. జీలకర్ర వేగాక కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు చామదుంపల్ని ఉడకబెట్టేసి పెట్టుకోవాలి. నేను కుక్కర్లో ఉడకబెట్టుకోలేదండి. నేను జస్ట్ మామూలుగా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి చామదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం అనుకోండి, అవి ఏమవుతాయంటే చాలా సాఫ్ట్ అయిపోయి మ్యాష్ అయిపోతాయి, దుంపల్లా ఉండవు. అందుకే నేను సపరేట్ గిన్నెలో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి నేను ఉడకబెట్టుకుంటానండి. అట్ అబౌట్ 10 మినిట్స్లో అవి కరెక్ట్గా ఉడుకుతాయన్నమాట. మరీ మ్యాష్ అయిపోకుండా ఉడుకుతాయన్నమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తానండి. నేను కుక్కర్లో ఎప్పుడు ఉడకబెట్టాను. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒకసారి వేయించేసేసి, నూనె పడుతుందండి వేపుడు కాబట్టి, ఆ మాత్రం నూనె పడుతుంది. మీరు ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపల్ని యాస్టీస్గా కాకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దుంపని పెద్ద దుంపలు అయితే 4 అవుతాయి, చిన్న మీడియం సైజ్ అయితే 3 కానీ 2 కానీ అవుతాయి. ఇలా మీరు అన్నీ వేసి పెట్టేసుకోవాలి. సారీ అండి, క్షమించండి, సారీ. ఇలా వేయించి పెట్టేసుకున్నాక నేను మళ్ళీ ఇవన్నీ వేసాక నేను మళ్ళీ ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఇలా వేసేసుకున్నాను కదండి. ఇలా వేసేసుకున్నాక ఇలా వేయించాలన్నమాట. కొంచెం హైలో పెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం వేగాలి కదా. ఒక్క మీడియంలో పెట్టుకుని ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా వేయించాలి. అప్పుడే ఉప్పు కారం వేయకూడదండి. ఇవి చక్కగా ఒకసారి అంటే వేగిపోయినట్టు మనకి తెలిసిపోతుంది. అక్కడక్కడ బాగా క్రిస్పీ అయినట్టు, కలర్ మారినట్టు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు కానీ మీరు ఉప్పు కారం వేయకూడదు. దీని తర్వాత వేయవలసింది ఉప్పు కారమే. అప్పటి లోపల మనము పసుపు వేసేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు వేసేసుకుని కలిపేయాలి. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ఇష్టమైనది చామదుంపల వేపుడు. మనం ఆలూ ఫ్రై ఎంత ఇష్టపడతామో అలాగే మనం చామదుంపల వేపుడుని కూడా అంతే ఇష్టపడతాము. ఇలా స్లైసెస్గా చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. వచ్చి నేను చెప్పినట్టు కుక్కర్లో ఉడకబెట్టుకోకండి, సపరేట్గా ఉడకబెట్టుకోండి. అప్పుడు ఇలా దుంపల్లా మీకు ఈజీగా చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఎక్కువ కదపకండి. ఇలాగ నూనెలో కాసేపు ఫ్రై అయ్యాక అప్పుడు కానీ మీరు ఉప్పు కారం వేయద్దు. నేను అంతా వేగాక నేను మీకు వచ్చి చూపిస్తాను, ఓకేనండి. ఇందాక నేను చెప్పాను కదండి, ఒకసారి బాగా వేగాక నేను మీకు చూపిస్తానని. చూసారా, నేను వీడియో ఒక చేతితో చూసారా, ఇలా క్రిస్పీ అవ్వాలన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇలా క్రిస్పీ అయితే మీరు చాలా బాగుంటుంది వేపుడు. నేను ఒక్క చేతితో నేను తీస్తున్నా కూడా నేను ఈజీగా దుంపల్ని ఫ్రై చేయగలుగుతున్నాను. ఎందుకంటే అవి గల్మని అయిపోయాయి. ఎప్పుడైతే గల్మని అయిపోతాయో బాగా ఫ్రై అయినట్టు లెక్క అన్నమాట. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ దుంప చూసారా, ఇది చూసారా ఎంత బాగా వేగిందో. అలా ప్రతిదీ నూనెలో బాగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు ఏం వేసుకోక్కర్లేదండి. నేను చేసినట్టే మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ కొంచెం మీడియంలో పెట్టుకోండి కాసేపు, అప్పుడు ఇలా వేగుతాయి అన్నమాట. కానీ అక్కడే దగ్గరలో ఉండండి, లేకపోతే మాడిపోతాయి. దగ్గరలో ఉంటే నాలాగా ఇలాగా ఎర్రగా బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా నేను ఉప్పు కారం వేసేయచ్చండి. నేను మీకు చూపించడానికని ఇలా చూపిస్తున్నాను. ఇంత చూసారా, నేను ఒక్కటే చేతితో నేను ఫ్రై చేస్తున్నాను. నేను ప్యాన్ని కూడా ముట్టుకోలేదు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను, మీకు తెలుసు కదా. అంత అయిపోయండి. ప్రతి దుంప ఈజీగా వేగింది, బాగా వేగింది అనమాట. ఈ టైంలో మీరు 1 స్పూన్ ఉప్పు వేసేయచ్చు. ఒక్కటే స్పూన్ వేసేసాను అని, ఎక్కువ వేయను. 1 స్పూన్. ఈ మాత్రం చామదుంపలకి ఉండాలండి, ఈ మాత్రం వేయాలి.
కొంచెం కావాలంటే నూనె వేసుకోవచ్చండి. నూనె పడుతుంది అన్నప్పుడు నూనె వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు కావాల్సింది ఫ్రై కాబట్టి, చాలా బాగా వేగాలి కాబట్టి ఫ్రై అంటే నూనె ఎక్కువే పడుతుంది ఫ్రైకి. నేను తప్పు చెప్పను, ఎందుకంటే మనకి తెలిసిపోతుంది ఫ్రై అవ్వాలంటే. నేను అందుకే ఎక్కువ వేసుకున్నాను. చూసారా నూనె ఇక్కడ అంతా ఉంది. సో నాకు సరిపోతుంది. మీరు ఒకవేళ తక్కువ వేసుకుంటే మాత్రం తప్పకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు దుంపలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఏం లేదు, లైన్ బై లైన్ అని చెప్పాను కదా, 1 స్పూన్ కారం, ఇంకొంచెం బస్, ఎక్కువ వేయను, ఇంకొంచెం బస్ చాలండి. నేను కూడా మిగిల్చేసాను. చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టపడి తింటారు అందరూ. ఎక్కువ పిల్లలకి నచ్చుతుంది. సో నేను దీన్ని ఒక్కసారి బాగా కలిపేశాక నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకేనా? ఇలా వేగుతాయండి. నేను ఇందాక కొంచెం ఉంచేసాను చూసారా కారం, అది వేసేసానండి. అది పడుతుంది, దాచాను కానీ నాకు అనిపించలేదు ఇంకా ఆ కారం పడుతుందని వేసేసాను. అంతేనండి, ఇంకేం లేదు. హ్యాపీగా ఇంకా 1 నిమిషం ఉంచేసి దించేసుకోవడమే. మీరు తగినంత ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలతో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, నిజంగా చాలా బాగుంటుంది. రసంలో నంచుకోవచ్చు, సాంబార్లో నంచుకోవచ్చు, అన్నంలో అద్దుకుని తినచ్చు, ఎలా అయినా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఏ ఉల్లిపాయలు అక్కర్లేదు, చామదుంపలు ఉంటే చాలు. కానీ ఇంత క్రిస్పీగానే వేయించుకోవాలి. నేను ఇంకో 2 స్పూన్స్ నూనె వేసానండి. ఎందుకంటే ఎప్పుడైతే చామదుంపలు ఉప్పు కారం వేసేసానో అది కొంచెం పీల్ చేసుకుంది. సో అందుకని ఇంకో 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో వేసేసాను. సో ఇలా వేగిపోయి ఫ్రై అయిపోతే మీకు చామదుంపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారా ఇది ఎలా ఉందో, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సో అలా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.